ఇప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు ఖాళీయే కదా అని చెప్పి భోంచేసి పడుకుందాం అనుకున్నాను. రేపు మా సార్ ఫోన్ చేసి, "బాబు బయటికెళ్దాం దా" అన్నారు. సరే సార్ వస్తున్నానని చెప్పి బయలుదేరాను. పండగకి ఫోన్ చేసినా ఎవరు ఖాళీ లేరంటే, సరే అని చెప్పి సైకిల్ వేసుకొచ్చాను. ఈ ఎండలో మామూలుగా లేదండి, తోవలారి ఇరిగిపోయింది. సర్లే అని చెప్పి అలా కారు దగ్గరికి వచ్చి కారు తాళం తీసుకొని లోనకెళ్ళి ఏసీ వేసుకున్నాను. అంత ఎండలో నుంచి వచ్చి ఒక్కసారి ఏసీ వేసుకోబోతుకి ప్రాణం ప్రశాంతంగా ఉంది. ఈలోపు సార్ కాల్ చేసి రెడీగా ఉండమ్మా వెళ్దాం అన్నారు. సరే సార్ అన్నాను. వచ్చారు, బయలుదేరాం. వారంట కాకినాడ వచ్చేసాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చెరుకు రసం తాగుదాం దామ్మా అన్నారు. చెరుకు రసం ఇప్పించారు, తాగేసాను. తాగేసి కార్లో కూర్చొని వెయిట్ చేశాను. ఈలోపు సార్ వచ్చారు, బయలుదేరిపోయాం. సగం వరకు రాకపోతే టీ తాగుదాం అన్నారు. సరే అని చెప్పి టీ కూడా తాగేసాం. అలా కొంచెం ఎదరికి వచ్చిన వెంటనే అన్నవరంలో ఆగాలన్నారు. ఇలా అన్నవరం సైడ్కి వచ్చి అన్నవరం వచ్చాను. ప్రసాదం తీసుకున్నారు. అలా బయలుదేరాను. కరెక్ట్గా అన్నవరం ఆచి దాటి తిమ్మాపురం దాటినే జరిగింది యాక్సిడెంట్. నేను వచ్చే 2 minutes ముందే జరిగిందంట. కారు ఉన్న పొజిషన్ చూస్తుంటే ఓవర్టేక్ చేస్తున్నప్పుడే బ్యాక్ సైడ్ తగిలితేనే కారు అలా తిరుగుతుంది. ఇంకా లక్కీయే పల్టీలు కొట్టలేదు. కరెక్ట్గా తగలగానే ఆపేసాడంట లారీ అన్న. లక్కీగా బాగానే ఆపాడు. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు, ఎవరికి ఏం కాలేదని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూని. సో మనం ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం మిర్రర్స్ చూసుకొని సిగ్నల్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. చాలా మంది వరకు పాటించరు. నాకు అనిపించింది చెప్పాను. మీకు ఏమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అక్కడ తప్పు ఎవరిదో కూడా కామెంట్ చేయండి. సరే ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.